హీరోయిన్లకి డబ్బులు ఇచ్చేది బట్టలు విప్పడానికి కాదట. మాస్ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది హీరో ఫైట్స్ చూడటానికి, అలాగే హీరోయిన్ల అందాలు చూడటానికి అంటూ తమిళ దర్శకుడు సూరజ్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఈ విషయం మీద స్పందిస్తూ తమన్నా, నయనతార సూరజ్పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేయడంతో ఆ దర్శకుడు ఆ తరువాత తప్పు ఒప్పుకొని సారీ చెప్పేశాడు. ఆ వివాదం అయితే సద్దుమణిగింది, కానీ అదే ప్రశ్న మిగతా సెలబ్రిటీలకు మాత్రం వేయటం మానట్లేదు మీడియా వారు. తాజాగా దిల్ రాజును ఆ వ్యాఖ్యలకు ఉద్దేశిస్తూ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై ఓ ప్రశ్న అడిగారు ఓ ఇంటర్వ్యూలో. దానికి మన అగ్ర నిర్మాత స్పందిస్తూ, హీరోయిన్లకు రెమ్యూనరేషన్ ఇచ్చేది బట్టలు విప్పడానికి కాదు కదా, పాత్రకు అవసరమైన నటన వారి నుంచి రాబట్టుకోవడానికి. అలాంటప్పుడు ఆ రకంగా తప్పుడు కామెంట్స్ చేయడం తప్పు. సీన్ డిమాండ్ చేస్తే కొన్ని రకాల బట్టలు వేసుకోవలసి వస్తుంది తప్ప, డబ్బులు ఇచ్చాం కదా అని గ్లామరస్ గా కనిపించాలి అనడం చాలా తప్పు అని చెప్పారు దిల్ రాజు. ఏ మాటకు ఆ మాటే. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి దిల్ రాజుకి పూర్తిగా అర్హులు. మీరే ఆలోచించండి. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా దిల్ రాజు సినిమాల్లో ఒక్కటైనా ఉందా లేదో. ఆయన సినిమాలో హీరోయిన్లకు మంచి పాత్రలు దొరికి సినిమాలు కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి కాబట్టి క్లాస్ ఆడియన్స్ కేవలం దిల్ రాజు పేరు చూసి థియేటర్లకు వెళ్ళిపోతుంటారు అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.